ఓం విఘ్నేశ్వరాయ నమ. ఓం శ్రీ సరస్వతీదేవియే నమ. ఓం శ్రీ గురుభ్యో నమ. శ్రీ గురుచరిత్ర 36వ అధ్యాయము. నామధారకుడు సిద్ధయోగికి నమస్కరించి, స్వామి, అజ్ఞానమనే గాఢనిద్రలో మునిగి ఉన్న నాకు ఈ గురుచరిత్ర వినిపించి మేలు కొలిపారు. దయతో తరువాత ఏం జరిగిందో చెప్పి ఈ జ్ఞానాన్ని దృఢం చేయండి అని ప్రార్థించాడు. సిద్ధయోగి సంతోషించి ఇలా చెప్పసాగారు. నాయన, శ్రీ గురులీలలు ఎన్నని చెప్పగలను, కొన్నిటిని మాత్రమే ఉదహరిస్తాను, శ్రద్ధగా విను. గంధర్వపురంలో సత్యవంతుడైన ఒక పేద బ్రాహ్మణుడు భిక్షాటంతో తృప్తిగా జీవిస్తూ ఉండేవాడు. కానీ ఎవరింటికి భోజనానికి వెళ్ళేవాడు కాదు. అతడెంతో నిష్ఠతో వైదిక కర్మలన్నీ ఆచరిస్తూ తనకున్న దాంట్లోనే అతిథులను సేవిస్తూ ఉండేవాడు. ఆ రోజులలో శ్రీగురుని మహిమ వలన అక్కడికి ఆకర్షింపబడి వచ్చిన భక్తులెందరో బ్రాహ్మణ సమారాధనలు చేస్తుండేవారు. ఈ పేద బ్రాహ్మణుడు మాత్రమో వెళ్ళేవాడు కాదు. ఒక్క సంవత్సరము మహాలయాలలో ఒక శ్రీమంతుడు గ్రామస్తులందరినీ దంపతి సహితంగా భోజనానికి ఆహ్వానించాడు. ఈ పేద బ్రాహ్మణుడు మాత్రమో వెళ్ళడానికి ఒప్పుకోలేదు. అతని భార్యకు అలాంటి సమారాధనలకు వెళ్ళి భోజనము, దక్షిణలు, కొత్త వస్త్రాలు దానం తీసుకొని సుఖంగా జీవించాలని ఉండేది. ఆమె ఎంత చెప్పినా అతడు ఎప్పటిలాగే ఈసారి కూడా ఒప్పుకోలేదు. అతనితో తననొక్కదాన్నైనా పంపమని, లేకపోతే అతనిని కూడా రమ్మని పట్టుబట్టింది. అతడు, నేను రాను, నీకంత ఆశ ఉంటే నువ్వు వెళ్ళవచ్చు అన్నాడు. అప్పుడు ఆమె శ్రీమంతునితో, నేనొక్కదాన్నైనా భోజనానికి రావచ్చా అని అడిగింది. కానీ అతడు దంపతులే రావాలి అన్నాడు. నిరాశ చెంది తన భర్త పైన కోపంతో శ్రీగురుని దగ్గరకు వెళ్ళి తన బాధనంతా వెళ్ళబోసుకొని తన భర్త కూడా ఆ రోజు సమారాధనకు వెళ్లేలా ఆదేశించమని కోరింది. అందుకు శ్రీ నృసింహ సరస్వతి నవ్వి ఆమె భర్తను పిలిపించి, ద్విజోత్తమ, నా మాట విని ఈ రోజుకు నువ్వు సమారాధనకు వెళ్ళు. భార్య యొక్క కోరిక తీర్చటం భర్త యొక్క ధర్మము అని హితం చెప్పారు. అప్పుడు ఆ విప్రుడు, స్వామి, మీ ఆజ్ఞానుసారము నా నియమం విడిచి నేడు సంతర్పణకు వెళ్తాను. గురువాజ్ఞను ఉల్లంఘించకూడదు కదా అని చెప్పి ఆమెతో సమారాధనకు వెళ్ళాడు. ఆనాడు అతడి జీవితంలో మొదటిసారిగా ఒక సత్రం వద్ద వందలాది బ్రాహ్మణుల పంక్తిన భోజనానికి కూర్చున్నాడు. అందరూ భోజనాలకు కూర్చోగానే ఆ దంపతులిద్దరికీ అక్కడ తమ విస్తళ్లలోనూ మరికొందరి విస్తళ్లలోనూ ఉన్న అన్నాన్ని ఒక కుక్క, పంది తాకి అపవిత్రం చేసినట్టు దర్శనమైంది. ఆమె ఆశ్చర్యపోయి పరికించి చూడగా నిజంగానే ఒక కుక్క దడిలో నుంచి దూరి వచ్చి అన్నపు రాశిని ముట్టుకుంది. వెంటనే ఒకరు దానిని తరిమేసి వడ్డన కొనసాగిస్తున్నారు. అది ఆ బ్రాహ్మిణి చూసి వెంటనే కోపంతో విస్తడి ముందు నుండి లేచి అందరితో ఆ విషయం చెప్పింది. ఆమె భర్త తలబాదుకొని, బుద్ధి లేని దాన, నీ వలన ఈరోజు నా కర్మ ఇలా కాలింది అని చెప్పి విస్తరి ముందు నుంచి లేచిపోయాడు. అప్పుడు ఆమెను తీసుకుని శ్రీగురువు వద్దకు వెళ్ళాడు. ఆయన ఆమె కేసి చూస్తూ, ఏమ్మా, పరాణసుఖం అనుభవించావా, నీ కోరిక నెరవేరిందా అని అడిగి నవ్వారు. ఆమె సిగ్గుతో తల వంచుకొని, స్వామి, నా బుద్ధిహీనత వలన మా వారిని కూడా ఈ కుక్క కూటికి బలవంతాన తీసుకుపోయాను. నా తప్పు ఎలాగైనా మీరే సవరించాలి అని వేడుకుంది. ఆమె భర్త ఆమెను నిందించి తన వ్రతం భంగమైనందుకు ఎంతగానో వాపోయాడు. అప్పుడు శ్రీగురుడు అతనిని ఊరడించి ఇలా చెప్పారు. పోనీలే, ఏమైతేనేమి, నేటితో నీ భార్య మనసు కుదుటపడ్డది కదా. ఆమె ఇంకెప్పుడు నిన్నలా వేధించదు. ఇంత మాత్రానికే నీకెట్టి దోషము రాదు. నీకు నియమభంగం కాదు. ఎప్పుడైనా దేవపితృ కార్యాలలో భోక్త లభించక ఎవరికైనా కర్మానుష్ఠానానికి ఆటంకం ఏర్పడినప్పుడు దానిని రక్షించటానికి భోక్తగా వెళ్ళినందువలన ఎలాంటి దోషము ఉండదు అని చెప్పారు. స్వామి, ఎలాంటి భోజనం చేయవచ్చు, ఎలాంటిది చేయకూడదో వివరించమని కోరాడు.